హలో ఎవ్రీవన్, అమెరికాలో వైల్డ్ లైఫ్ అండ్ థ్రిల్లింగ్ రైడ్స్ చేయాలంటే మనం కంపల్సరీగా ఫ్లోరిడా స్టేట్ వెళ్ళాల్సిందే. మేము కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ ఫ్లోరిడా స్టేట్ వెళ్ళినప్పుడు మయామిలో స్టే చేసాం. మయామి నుంచి 1 hour ఫార్లో ఒక నేషనల్ పార్క్ ఉంది, అదే ఎవర్గ్లేడ్స్ నేషనల్ పార్క్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అక్కడ ఈ వైల్డ్ లైఫ్ని మేము ఎక్స్పీరియన్స్ చేసాం. దాంతోపాటు ఈ వైల్డ్ లైఫ్ని ఎయిర్ బోట్ రైడ్ ద్వారా ఎక్స్పీరియన్స్ చేసాం. చాలా అద్భుతంగా అనిపించింది రైడ్ మొత్తం. ఈ 1 hour ఎయిర్ బోట్ రైడ్ ఎక్స్పీరియన్స్ని కుదించి మార్పులు చేర్పులు చేసి 14 minutesలో మేనేజ్ చేశాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఎయిర్బోట్ రైడ్ ఎక్స్పీరియన్స్ని మికోసుకి టూరిజం ద్వారా మేము తీసుకుంటున్నాము. అఫ్ కోర్స్ ఇక్కడ చాలా కంపెనీస్ ఉన్నాయి ఈ సర్వీస్ని ప్రొవైడ్ చేసేవి, బట్ ఇది కొంచెం బెటర్ అనిపించింది, కొంచెం దగ్గర అనిపించింది. కొన్ని ఒక 2 hours 3 hours ఫార్ కూడా ఉన్నాయి, అంటే అది ఇంకా లోపలికి వెళ్తాను అనుకుంటా. బట్ మేము ఆల్రెడీ 1 o'clock వచ్చాం కాబట్టి ఇట్స్ బెటర్ టు గో విత్ దిస్ వన్ అనిపించింది. ఎదురుగా ఉన్న ఎయిర్ బోట్ బ్లేడ్స్ చూస్తే అర్థమవుతుంది ఇది పెద్ద నాయిస్ చేసిద్దని. అందుకనే కిడ్స్కి నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్సెట్ ఇచ్చారు. గమనించినట్టయితే యాక్చువల్గా ఈ బోటు ఎయిర్ బోటు నడుస్తుంది వాటర్ మీద కాదు, లేక్ మీద కాదు, రివర్ మీద కాదు. ఇది ఒక ల్యాండ్, ఆ ల్యాండ్ మీద గ్రాస్ ఉంది, ఆ గ్రాస్ మీద కొంచెం వాటర్ ఫ్లో అవుతుంది స్లోగా, దాని మీద ఈ బోట్ పోతుంది. అందుకనే మనం ల్యాండ్ని క్లియర్గా చూడగలుగుతున్నాం పైనుంచి. జస్ట్ అది 2 to 4 feet హైట్లోనే ఉంది. మ్యాక్సిమం ఇది 4 to 5 feet హైట్లోనే ఈ గ్రాస్ కానీ వాటర్ కానీ ఉంటుంది. వీటిని చిత్తడి నేలలు అంటారు, ఫ్లోరిడా ఉన్న చిత్తడి నేలలు అంటారు. ఈ ఫ్లోరిడాలో ఉన్న ఈ చిత్తడి నేలని ఎవర్గ్లేడ్స్ అనే పేరుతో పిలుస్తారు. అందుకని ఇక్కడ ఎవర్గ్లేడ్స్ నేషనల్ పార్క్ ఉంది. ఇది అరౌండ్ 1.2 million kilometers ఉంటుంది, మైల్స్ ఉంటుంది. అంటే చూడండి ఎంత హ్యూజ్గా ఉంటుందో ఈ ఏరియా మొత్తం. అందుకని డిఫరెంట్ కంపెనీస్ ఈ బోట్ రైడ్ సర్వీస్ని డిఫరెంట్ ఏరియాస్లో ప్రొవైడ్ చేస్తుంటారు. మేము ఉన్న ఈ ఏరియాలో మిసోకి అనేది ఒక సర్వీస్ కంపెనీ, వాళ్ళు ఈ బోట్ రైడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా అద్భుతంగా అనిపించింది. అఫ్ కోర్స్ ఇదే లోపలికి వెళ్ళి చూసినా ఇదే విధంగా ఉంటుంది, ఎందుకంటే ఇదే టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ మనం చూడగలుగుతున్నాము. ఇది ఫర్ 50 minutes ఈ విధంగా రైడ్ చేసామంటే ఆ థ్రిల్లింగ్ వేరు. లైవ్గా మనం యానిమల్స్ చూడవచ్చు. వాట్ ఎలిగేటర్ అనేది ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ యానిమల్. అది లైవ్గా క్లోజ్గా మనం చూడడం అంటే అది చాలా గ్రేట్ థింగ్ అనిపించింది. ఎందుకంటే అది జీవించే విధానాన్ని మనం డిస్టర్బ్ చేయకుండా జస్ట్ దాన్ని చూసి వైల్డ్ లైఫ్ మనం జస్ట్ కళ్ళతో చూసి మళ్ళీ రావచ్చు సేఫ్గా. ఆ ఉద్దేశంతోనే ఈ రైడ్ మనకి ఉపయోగపడిద్దని మేము అనుకున్నాం. ఫస్ట్ టైం మేము ఇటువంటి రైడ్ ఎక్స్పీరియన్స్ చేయడం చాలా థ్రిల్లింగ్ అనిపించింది. కొంచెం నాయిస్గా ఉన్నా మేము ఎక్స్పీరియన్స్ చేసే విధానంలో కొంచెం ప్రత్యేకతగా ఫీల్ అయ్యాము. ఈ ఎవర్గ్లేడ్స్ని రివర్ ఆఫ్ గ్రాస్ అని ఎందుకు పిలుస్తారో ఈ రైడ్ చేసిన తర్వాత మాకు అర్థమైంది. చూడండి ఎంత క్లియర్గా మనం గ్రాస్ వాటర్ రెండు చూడగలుగుతున్నాము, దాని కింద ల్యాండ్ కూడా చూడగలుగుతున్నాము. అది డిఫరెంట్. మేము ఇది మధ్యాహ్నం 2 o'clockకి మేము దీన్ని ఎక్స్పీరియన్స్ చేసాం. అందుకనే సన్లైట్ క్లియర్గా మాకు కనబడుతుంది, విజిబిలిటీ కూడా చాలా బాగుంది. స్పీసీస్లో పక్షులు కొంచెం తక్కువ కనపడినాయి. యాక్చువల్గా ఈ ఏరియాలో, ఈ ఎవర్గ్లేడ్స్ ఏరియాలో, నేషనల్ పార్క్ ఏరియాలో అరౌండ్ 300 బర్డ్స్ మనం చూడొచ్చు అంట. దాంతోపాటు స్నేక్స్, టర్టిల్స్, ఫ్లోరిడా ప్యాంథర్స్ అండ్ ఎలిగేటర్స్. కానీ మేము ఇక్కడ ఈ రైడ్లో మేము కవర్ చేయబోతుంది ఓన్లీ ఎలిగేటర్స్ ఒక్కటే, అందుకని ఎలిగేటర్ చూడగలుగుతున్నాం. Oh my God! Yeah, true. And then right now it's I didn't get 20. Oh my goodness! And later on, by Those teeth are broken.
మేము రైడ్ చేసిన ఒక 10 మినిట్స్లోనే ఒక లైవ్ ఎలిగేటర్ చూసాము. They find food in the back of the day. It's a lot of food. Right now, it's not food. The water going down, going out. You know. Right now, the water is about 100 foot and a half. Maybe about next 2-3 months, there's no water. It's out here. సౌండ్ Back in the old days, పెద్దగా లేదు, 3 feet, 11 feet high. నాకు పెద్దగా కనిపించలే, నాకు నార్మల్గా అనిపిస్తుంది. ఈ ఎయిర్పోర్ట్ని డ్రైవ్ చేసే డ్రైవరు మంచి ప్రొఫెషనల్ అనుకుంటా, చాలా ఎక్స్పీరియన్స్ అని అర్థమవుతుంది తను డ్రైవ్ చేసే విధానం చూస్తుంటే. ఆల్రెడీ స్టార్టింగ్లోనే మాకు అర్థమైంది తన డ్రైవ్ చేసే విధానాన్ని బట్టి. చూడండి ఎంత బాగా లెఫ్ట్ మూమెంట్ కానీ రైట్ మూమెంట్ కానీ షేక్ అవ్వకుండా ఆ ఫీల్ మంచిగా క్రియేట్ చేశారు. సౌండ్ ఎయిర్ బ్లేడ్ సౌండ్ వినపడుతున్నా కానీ అంత డిస్టర్బెన్స్ లేవు మాకు. అంత యాక్చువల్ చెప్పాలంటే వినసొంపుగానే ఉన్నట్టున్నాయి ఆ వాటర్ సౌండ్ వల్ల. కానీ చాలా బాగుంది ఆ ఫీలింగ్. యాక్చువల్గా మేము క్రోకోడైల్స్ లెఫ్ట్ సైడ్ ఉందని చూస్తున్నాము, అందరూ అందుకని లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు. యాక్చువల్గా క్రోకోడైల్స్ లెఫ్ట్ సైడ్ లేవు, రైట్ సైడ్ ఉన్నాయి. అందుకని ఎక్కడైతే క్రోకోడైల్స్ కనపడతాయో తను ఐడెంటిఫై చేసి అక్కడ స్లో చేసి బ్రేక్ స్టాప్ చేసి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారు అది ఎంత ఏజ్డ్ క్రోకోడైల్. సరే అవి క్రోకోడైల్స్ కాదు, ఎలిగేటర్స్, ఎంత ఏజ్డ్ ఎలిగేటర్స్ అనేది. దాదాపు ఇవన్నీ బేబీ ఎలిగేటర్స్ ఏనంట. ఇవి లైవ్గా ఇక్కడే పెరుగుతాయి, ఇదే హ్యాబిటేట్ వాటికి. సో ఇక్కడ చాలా ఎలిగేటర్స్ ఉన్నాయని చెప్పారు. సో దాదాపు మేము బేబీ ఎలిగేటర్స్ చూసాము. అఫ్ కోర్స్ దీని తర్వాత మేము ఒక ఓల్డ్ ఎలిగేటర్స్ కూడా చూసాము. అవి కూడా చాలా అద్భుతంగా ఉంది, చాలా క్రూయల్గా ఉన్నాయి అనిపించింది. అద్భుతం కాదు, క్రూయల్గా ఉన్నాయి అనుకోవచ్చు. ఇవి ఇక్కడ ఉన్న సోర్స్ని యూజ్ చేసుకుని అది జీవిస్తాయి అంట. లైక్ బర్డ్స్ కానీ స్నేక్స్ కానీ ఫ్రాగ్స్ కానీ అవి తినే ఇవి జీవితాన్ని కొనసాగిస్తాయి. It's one more. Only about 4 feet. Yes. ఇటువంటి ప్లేస్లో లోటస్ ఫ్లవర్స్ ఉంటే చాలా బాగుండేది, కానీ చాలా తక్కువ ఫ్లవర్సే చూడగలిగాము ఇక్కడ. It's moving, it's moving, it's moving. It's moving, the legs are moving. Yeah. Oh my God. Now be quiet. Be quiet. క్వైట్. It's okay. Oh, it's so crazy. We are lucky. 15th to 18th సెంచరీలో ఇక్కడ మికోసుకి అనే ట్రైబల్స్ ఉండేవాళ్ళు, అంటే నివసించేవాళ్ళు. వాళ్ళ జీవనాధారం కూడా ఇక్కడే ఉంటుంది, ఈ ఎవర్గ్లేడ్స్లోనే. దాన్ని మనకి అర్థమయ్యే విధంగా రిప్లికేట్ చేయడానికి వీళ్ళు ఒక విలేజ్ని క్రియేట్ చేశారు. ఇది ఒక 5 to 10 హట్స్తో క్రియేట్ చేశారు ఈ విలేజ్ని. ఒక ర్యాంప్ వేసి ఇక్కడ బోట్ పార్క్ చేసి మనం దాన్ని అక్కడ వాక్ చేసి దాన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. వాళ్ళు ఎట్లా జీవించారనే విధానం మనకి అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఈ రిప్లికేషన్ క్రియేట్ చేశారు. చాలా బాగుంది అనిపించింది దాన్ని చూసినప్పుడు. అఫ్ కోర్స్ ఈ హడ్స్ మన ఇండియాలో కామన్గా చూసినా, బట్ ఇక్కడ కొంచెం వింతగా అనిపించింది. దట్ మోర్ దాన్ ఒక 5 to 10 miles ఫార్, అంటే రోడ్డు మీద నుంచి లోపలికి వచ్చాము ఇలా. I knew I baby fish and I baby frogs at that. Baby frog. You don't know anything about that, no? Look, these are baby frogs. Maybe. These are baby. I mean, కాదు అది fish లో వాడు టాడ్ పోల్ అంటున్నాడులేనా, Huh? అంటే ఫిష్ గా. Oh, we're single right here. Chicken big యువర్ సో హంగ్రీ. ఈ ఎవర్గ్లేడ్స్లో మొత్తం వాటర్ అండ్ గ్రాసే కాబట్టి ఇలా ట్రైల్స్ వేశారు, వుడెన్ ట్రైల్స్ వేశారు. ఇది మనం వాక్ చేసి దాన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక్కడ బోట్లో ఉన్న డ్రైవరే ఇక్కడ గైడ్గా మారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో ఎర్లియర్ మికోసుకి ట్రైబల్ వాళ్ళు ఎట్లాగా ఇక్కడ లివ్ చేశారు, సో ఒక విలేజ్ టు ఇంకో విలేజ్ ఎట్లా యాక్సెస్ చేసుకునే వాళ్ళు, వాళ్ళు ఏమేమి పనులు చేశారు అనేది చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ముందుకెళ్ళారు. ఇంకా మా చేతిలో కెమెరా ఉండటం వల్ల మేము కొంచెం బ్యాక్ ఉన్నాము. సో ఫైనల్గా ఇట్లా నడుచుకుంటూ మధ్య మధ్యలో మనకి క్రొకోడైల్స్ కనిపిస్తూ ఉన్నాయి.
ఇంక ఇక్కడ ఇలాగ నడుచుకుంటూ నేచర్‌ని ఎంజాయ్ చేస్తూ మేము ముందుకెళ్తున్నాము. మధ్య మధ్యలో చిన్న చిన్న క్రొకోడైల్స్ ఆల్మోస్ట్ కొన్ని కొన్ని చాలా ఏజ్‌గా ఉన్న క్రొకోడైల్స్ కూడా మధ్యలో కనిపించినాయి. tummy. అలాగే tummy. అన్నా మోతుంది. ఓ ఈ బుషెస్ని అసలు మనం నమ్మలేము. ఎక్కడ క్రొకోడైల్ ఉందో విషయం కూడా అర్థం కాదు. జస్ట్ ఇందాకే ఒక క్రొకోడైల్ వాటర్ లోపలికి వెళ్ళిపోయింది. సో వాటర్లో కలిసిపోయినట్టు అనిపించింది క్రొకోడైల్. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు మేము దాని మీద ల్యాండ్ అవ్వం యాక్చువల్గా వాటర్లోకి. ఓన్లీ ఆ ట్రైల్ మీద మేము వాక్ చేస్తూ క్రొకోడైల్ని చూస్తాము. తర్వాత బోట్ ఎక్కుతాం తప్ప ఈ వాటర్లో ల్యాండ్ అయ్యి ఎక్స్ప్లెయిన్ చేసి ఆలోచన చేయరెవరు, చేయకూడదు. అంత డేంజర్గా ఉంటుంది ఈ ఎలిగేటర్స్ వల్ల. అందుకనే జస్ట్ సీ అండ్ ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద క్రొకోడైల్ ఆర్ అలిగేటర్ లైఫ్ స్టైల్. చాలా విధంగా అనిపించింది. మా వాడు ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఇంతవరకు వాడు లైవ్ ఇట్లా ఇప్పుడు చూడలేదు బులి క్రొకోడైల్స్ని. దగ్గరగా పెట్టమన్నా. Oh my god. ఈ ఫుటేజ్ చూస్తుంటే బోటు వాటర్ మీద కాదు గాల్లో తేలుతూ ముందుకెళ్తుంది అనే ఫీలింగ్ అనిపిస్తుంది నాకు. మీకేమనిపిస్తుందో కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ పాత్ చూస్తుంటే కేవలం బోటు వెళ్ళడానికే ఒక ప్లేస్ క్రియేట్ చేసినట్టుంది. చూడండి, అటు ఇటు గ్రాసే, మధ్యలో వాటర్ ఉంది. వాటర్ కూడా చాలా స్లోగా మూవ్ అవుతుంది. ఇది చెప్పాలంటే వాటర్ కాన్స్టెంట్గా ఉందనుకోవచ్చు. ఇది మా full airboat ride experience. I hope you like this video. Thanks for watching. See you next video. Please subscribe for more videos.